క్యాన్సర్ బాధితులకు అండగా నిలబడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేపిస్తామని చెప్పేసి పేర్కోవడం జరిగింది. ఈరోజు మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో అతి భయంకరమైన వ్యాధి, అంటే ఫస్ట్ మనకి వచ్చినట్టు కూడా తెలియదు, అటువంటి వ్యాధి క్యాన్సర్ వ్యాధి. ఆ క్యాన్సర్ వ్యాధిని స్టార్టింగ్లోనే దాన్ని తీసివేయాలి. ఈరోజు మహిళల్లో అధికంగా క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు. వాళ్ళకొచ్చే క్యాన్సర్లో చాలా వరకు ముందు గనక ఫైండ్ అవుట్ చేస్తే ఆ ప్రాంతాన్ని, అంటే శరీరంలో వచ్చే ఆ భాగాన్ని తీసివేస్తే వాళ్ళు ఆ క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడచ్చు. దీన్ని ముందే కనుక్కోవాలంటే స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు. అటువంటి స్క్రీనింగ్ టెస్ట్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో చేస్తానని చెప్పడం చాలా అభినందనీయం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో మహిళలకు చాలా మందికి క్యాన్సర్ బారిన పడ్డారు. వారికి స్క్రీనింగ్ టెస్ట్ చేయడం వల్ల వెంటనే ఎవరెవరికి క్యాన్సర్ ఉందో తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ చేసుకొని ఆ వ్యాధి నుంచి బయటపడవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ ఎవరైతే మన గ్రామాలకి స్క్రీనింగ్ టెస్ట్ చేయడానికి వస్తారో వారిని తెలుసుకొని ఆ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకొని క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా పేర్కొంటున్నాం. ఈరోజు క్యాన్సర్ బారిన పడి చాలా మంది హాస్పిటల్ తిరుగుతున్నారు. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకున్నా గానీ అవి తగ్గట్లేదు. అందులో స్టేజ్లు ఉంటాయి. మొదటి స్టేజ్లోనే దాన్ని కనుక్కొని తీసివేస్తే ఆ క్యాన్సర్ బారిని తప్పించుకోవచ్చు. మన వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు ఈరోజు మనం చూసినట్టయితే ఒక పేషెంట్ క్యాన్సర్ బారిన పడి ఆ ఇంటిలో వాళ్ళ భర్త కూడా చనిపోయి ఆ ఇంటికి యజమాని లేకపోవడం వల్ల ఆమె ఆ ఇంటికి మొత్తానికి ఆమె యజమానిగా ఉండి వాళ్ళ పిల్లల్ని చదువుకుంటూ ఆ కుటుంబాన్ని నడిపిస్తుంది. ఆమెకి క్యాన్సర్ బారిన పడి ఒక టైంలో సూసైడ్ చేసుకోవాలనిపించింది అని చెప్తుంది. కానీ పిల్లలు గుర్తుకొచ్చి ఆ పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళు చేయాలని చెప్పేసి ఆ సూసైడ్ అటెంప్ట్ చేయకుండా ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసుకుంటుంది. ఇప్పటికే 7 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. ఈ విషయం తెలుసుకున్న జగ్గారెడ్డి గారు వెంటనే స్పందించి ఆ కుటుంబం దగ్గరికి వెళ్లి స్వయాన అతనే తన చేతుల మీదుగా 10 లక్షల రూపాయలు ఆ కుటుంబం ఎవరైతే క్యాన్సర్ బారిన పడో ఆ మహిళకు అందించిండు. అన్న జగ్గారెడ్డి గారికి చాలా ప్రత్యేక ధన్యవాదాలు. ఆ కుటుంబాన్ని మీరు దేవుళ్ళ లెక్క వచ్చి కాపాడారు, చాలా అభినందనీయం. అదేవిధంగా ఎవరైతే క్యాన్సర్ బారిన పడినారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్కి అప్పీల్ చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ స్క్రీనింగ్ టెస్ట్లో పాల్గొని ఆ టెస్ట్ చేయించుకొని క్యాన్సర్ బారి నుండి తప్పించుకోవాలని చెప్పేసి ఆ క్యాన్సర్ వ్యాధిని, మహమ్మారిని తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని చెప్పేసి ఏదైతే ముఖ్యమంత్రి గారు కలలుగంటుర్రో ఆ కళను మనందరం ఆ స్క్రీనింగ్ టెస్ట్లో పాల్గొని నిజం చేద్దాం. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.